గుడ్ మార్నింగ్ వెస్టీష్. గుడ్ మార్నింగ్ బోర్గిర్. బోర్ కొడుతుందా? వీళ్ళ సోదే నడుస్తుంది. సార్ ఎప్పుడు వస్తాడో అనుకుంటున్నాను ఎంతమంది. అయినా పర్లేదు, పేర్లు పడాలి కదా సినిమా స్టార్ట్ కావాలంటే. ఒక్కసారి బోర్ కొడతలేదు అన్నది అందరు గట్టిగా క్లాప్స్ కొడితే మాట్లాడదాం. వచ్చింది కదా మీకు? అయినా పర్లేదు సార్, మేము ఎక్కడి నుంచో రాలేదు, బెంగళూరు లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, ఈ చుట్టుపక్కల ఊర్లోళ్ళమే కదా. పెద్దగా చదువుకొని తెలుగులు ఉన్న వాళ్ళమా? నా గురించి చెప్పలేదు, బట్ ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. వస్తున్నాయా డబ్బులు? వస్తలేవా? బ్యాంక్ స్టేట్మెంట్ అడగొచ్చా లేదా? కాబట్టి కొంచెం సార్ వస్తారు, నేనే లాస్ట్గా, తర్వాత నా తర్వాత ఇంకొకసారి తర్వాత సార్ వస్తారు. మీరందరూ ఇంకేం వెయిట్ చేయించాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. నా పేరు అరుంధతి రాజు అండి. బిఫోర్ వెస్టీజ్ నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని. ఇందులోకి ఎందుకు వచ్చినా అంటే నేను కేవలం హెల్త్ కోసమే వచ్చిన. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్న టైంలో నాకు బాగా సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ట్యాబ్లెట్లు పెరుగుతున్నాయి తప్పితే రిజల్ట్ ఏ మాత్రం లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఈ ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. దేనికోసం అంటే సప్లిమెంట్స్ ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్ రాదు అంటే నేను జాయిన్ అయినా అండి. మీరు వెంటనే నమ్ముతారు ఆ మాట చెప్తే? నేను వెంటనే నమ్మిన. నాకు అంతకుముందుకు ఈ వెస్టీజ్ ప్లాట్ఫామ్ని 2019 నుంచి స్టార్ట్ చేస్తే 2022 వరకు 3 వ్యక్తులు చెప్పారు, కానీ నాకు అర్థం కాలేదు, నేను వినిపించుకోలేదు. 2022లో నాకు ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది నా గ్రేట్ అప్లైన్ సత్యం సార్ అండ్ మై మెంటర్ సైదుల్ సార్, అలాగే ఎంఎస్ఆర్ గురువు గారికి, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్కి నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా క్లాస్ వాళ్ళకు. థ్యాంక్ యూ. సైదుల్ సార్ నాకేం చెప్పిండంటే మెడిసిన్కి సప్లిమెంట్కి తేడా చెప్పడం వల్ల నేను ఈ బిజినెస్కి వచ్చినా అండి. ముఖ్యంగా నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్రెయిన్లో క్లాట్ ఉండే, ఫిట్స్ వచ్చేది, షుగర్ ఉంది. తర్వాత కరోనా టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చేటప్పటికే నాకు షుగర్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయి 9 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. 7 రోజులు వెంటిలేషన్ పైనే ఉన్నా నేను. అంటే దాదాపు చావంచుల దాకా పోయి వచ్చినా అని చెప్పొచ్చు. ఆ సిచ్యువేషన్ కూడా దాటుకున్న, అమ్మాయ నాకేం కాదు అనుకున్నా. కానీ నెక్స్ట్ ఒక 10 months గ్యాప్తోనే నాకు పక్షవాతం కూడా వచ్చిందండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వెంటనే ఇంజెక్షన్ చేసిరు కాబట్టి మంచం మీద ఏం లేను, బట్ నాకు మెడిసిన్స్ కంటిన్యూ చేయమని చెప్పారు డాక్టర్స్. రికవర్ అయిన ఇంటికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడుతుంటే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఒక ట్యాబ్లెట్ వేస్తే ఇంకో ప్రాబ్లం, ఇంకో ట్యాబ్లెట్ వేస్తే ఇంకో ప్రాబ్లం, పెరిగి 14 రకాల ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. పొద్దున 14, సాయంత్రం 14 అన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా నిద్ర రాకపోయేది. నిద్ర రాని సిచ్యువేషన్లో క్యూటిపిన్ 10 నేను వేసుకునే నిద్ర మాత్రం పేరు. ఆ నిద్ర మాత్రకు అలవాటు చేసిరు డాక్టర్స్. ఆ టైంలోనే నేను డాక్టర్ని అడిగిన, ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇన్ని మంగినా కానీ నాకు ఏ రిజల్ట్ లేదు, నాకు చావాలని ఉంది, బ్రతకాలని కూడా లేదు అని అంటే డాక్టర్ ఒక మాట చెప్పిండు. ఏంటంటే అంత ఓవర్గా ఆలోచించకండి అమ్మా, మీరున్న కండిషన్లో ఈ మెడిసిన్ వాడాల్సిందే. ఈ మెడిసిన్ ఎక్కువ కాలం వాడితే సైడ్ ఎఫెక్ట్లు అందరికీ రావాల్సిందే. ఇది కేవలం మెడిసిన్ ఎఫెక్ట్ అని చెప్పిండు సార్. నమ్మకం ఉంటుందా అక్కడ? ఆ నమ్మకం కోల్పోయినా కాబట్టి సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ పట్టుకొని సప్లిమెంట్ వాడుదామని బిజినెస్కి జాయిన్ అయినా, ఆరోగ్యం కోసమే జాయిన్ అయినా. కానీ ఒక మీటింగ్కి రమ్మని చెప్పారు, మీటింగ్ విన్నాక వాడమని చెప్పారు. ఆరోగ్యం కోసం మీటింగ్కి వెళ్ళినా, కానీ మీటింగ్ అంతా విన్న తర్వాత నాకు కనెక్ట్ అయింది బిజినెస్. ఎందుకు అంటే 3 తరాల ఆదాయం, చచ్చిపోయినా పైసలు వస్తాయి అంటే ఎక్కడా వినలే నేను అప్పటి వరకు. ఒక నార్మల్ హౌస్ వైఫ్, మీకు ఎవరికైనా తెలుసా మేడం ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, చచ్చిపోయిన పైసలు వస్తాయి, 3 generation ప్లాన్ తెలియదు కదా, నాకు కూడా తెలియదు. ఇంత మంచి బిజినెస్ కూడా ఉంటుందా భూమి మీద, నేనెందుకు ఈ బిజినెస్ చేయకూడదు, ఒకవేళ చనిపోయినా నా కుటుంబానికి 3 generation ప్లాన్ ఇచ్చే చచ్చిపోతా అన్న మైండ్ సెట్ తోటి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1151 రూపాయి. నా ఫుల్ టైం జర్నీ 3 సంవత్సరాలండి వెస్టీజ్లో. 3 సంవత్సరాల్లో నా ప్రజెంట్ ఇన్కమ్, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 2,98,480 రూపాయలు. ఇందులో సప్లిమెంట్ స్టార్ట్ చేసింది ఫిబ్రవరి 15, 2022 రోజు సప్లిమెంట్ స్టార్ట్ చేసిన. ఆ రోజు నిద్ర మాత్ర వేసుకున్నా. ఆ తెల్లారి నుంచి నిద్ర మాత్ర కానీ ఇందాక చెప్పిన ఏ హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు నాకు లేదు. ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యంతో పాటు దాదాపు నెలకు 3 లక్షలు అంటే గ్రేటా కాదా? నేను కాదు, నా లాంటి వ్యక్తిని బ్రతికించి ఒక 3 లక్షల రూపాయలు ఇస్తున్న కంపెనీ గ్రేట్. ఎసార్ నో? థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ బాలి సార్ కూడా. అలాగే 14 లక్షలు పెట్టి కియా సోనెట్ కార్ తీసుకున్నా. అలాగే ఒక 2,20,000 పెట్టి బుల్లెట్ తీసుకున్నాం. అలాగే
14 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కూడా తీసుకున్నా. ఫస్ట్ ప్రాపర్టీ ఇన్ మై లైఫ్ అండి. 14 లక్షలే కావచ్చు కానీ ఇప్పటి వరకు ఏకానెంకేలు అంటారు కదా పెద్ద మనుషులు, నన్ను చూసి అన్నారు అనిపిస్తుంది నాకు. పెళ్ళై 15 సంవత్సరాలు కానీ ఏమి అడుగు జాగా కూడా కొనుక్కోలేదు. అటువంటిది ఒక 3 సంవత్సరాలు ఒక బిజినెస్ని పట్టుకుంటే 14 లక్షల కారు, 14 లక్షల ఫ్లాటు, ఒక బుల్లెట్, ఇవన్నీ సాధ్యమా బయట? పవరా వెస్టేజ్. అలాగే థాయిలాండ్, దుబాయ్ అండ్ ఖతార్ 3 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చినామండి. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లేకపోతే ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు. ఎయిర్పోర్ట్ ఎందుకు పోతాం? ఫ్లైట్ ఎక్కడానికేగా. మనం ఎక్కకపోతే మన ఖాందాన్లో ఎవరు ఎక్కకపోయి పోతామా? 3 ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళొచ్చినామండి. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో సక్సెస్ అయిన కొంతమంది లేడీస్ని మొన్న మార్చి 8వ తారీఖున ఉమెన్స్ డే సందర్భంగా పిలిచి మన సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఇచ్చింది. ఆ అవార్డులో మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఒక 6 మెంబర్స్ వెళ్తే మన టీం తరఫున 3 వెళ్ళినాం. అందులో నేను కూడా ఒక ఆమెని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, లైఫ్ మారేట కాదా? నేను అడుగుతున్నా కానీ నన్ను మీటింగ్కి రమ్మంటే లైఫ్ షాప్ చేంజ్ చేస్తే లైఫ్ ఎట్ట చేంజ్ అవుతుంది అన్న, బాగా చెప్తున్నావు కానీ అని అన్నా నేను సత్యం సార్ని ఎటకారంగా. కానీ ఈరోజు నేనే అడుగుతున్నా, నా లైఫ్ మారిందా లేదా? ఇప్పుడు ఇదే కాదండి, డిసెంబర్ చెక్ 5 lakhs తీసుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. మీకు కూడా అదే అవకాశం ఉంది. ఎవరో తెలిసి తెలియని వాళ్ళు ఎప్పుడో జాయిన్ అయ్యి వదిలేసినాం, అది వేస్ట్, ఇది వేస్ట్, తిరగాలి. జాబ్ పోతే ఒక తండ్రి పెట్టిస్తారా? తిరగాలి, రోజు పోవాలన్నా? అటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకొని ఒక మంచి ఆపర్చునిటీని వదిలేసుకోకండి. మమ్మల్ని కూడా అన్నారు, నేను నా సక్సెస్ జర్నీ 1 minute 2 minutesలో చెప్పేసిన, కానీ అంత ఈజీగా వచ్చి ఉంటుందా? కష్టాలు కన్నీళ్ళు దాటుకొని వస్తేనే చరిత్ర తిరగరాయగలుగుతాం అంటారు, అవునా కాదా? నేను తీసుకోవడమే నిజమా అబద్ధమా అనుకొని అప్పుడప్పుడు గిచ్చుకుంటా. కానీ నేను నిలబడితే నా టీంలో కొంతమందిని తీసుకొచ్చి సైదుల్ సార్కి పరిచయం చేసి సైదుల్ కోర్లో ఎత్తేస్తే నా టీంలో ఒక 3,000 కాడ నుంచి 1,92,000 వరకు దాదాపు ఒక 180 మంది డబ్బులు తీసుకుంటున్నారంటే హ్యాపీగా ఉంటుందా ఉండదా? వాళ్ళందరి కోసం కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడతారా? థ్యాంక్ యూ. మీకు కూడా ఇదే అవకాశం వచ్చింది. అందరికీ సేమ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. మీరు ముందు జాయిన్ అయ్యారు, మేము వెనక ఏం లేదండి. మాకు ఇంకొక ఆప్షన్ లేదు అనుకొని మేము పనిచేసినాం. ఇంకెక్కడా నా భర్త నేను నెలంతా ఉడిగం చేసిన 1,00,000 రూపాయలు ఇవ్వరు, ఫారెన్ ఎవరు పంపరు. అదొక్కటే మా మైండ్లో ఉంది. ముందు వెనక ఏం లేదు. కష్టపడితే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. మీరందరూ కూడా నిలబడి కష్టపడి సంవత్సరం లోపు 1,00,000 కారు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్.